ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1870 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక పుష్ప ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా సినిమాల నుంచి ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలపై బన్నీ ఫోకస్ పెట్టాడు. తన లైనప్ లో ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టు నుంచి అదిరిపోయే న్యూస్ అందింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్ కు మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకునేను ఎంపిక చేశామని మేకర్స్ అధికారికంగానే ప్రకటించారు. దాంతో ఈ మూవీపై మరింతగా హైప్ ఏర్పడింది. ఇక జూన్ 11న మూవీ షూటింగ్ కు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ముంబైలో ఫస్ట్ షెడ్యూల్లో అల్లు అర్జున్ మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన కొన్ని ఇంట్రొడక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించేందుకు అల్లు అర్జున్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ప్రచారంలో ఉంది. ఏకంగా 175 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడు అట్లీ కూడా 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక కూడా 30 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని తెలుస్తోంది. ఇలా ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. పుష్ప 2 తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని హాలీవుడ్ రేంజ్ కు తగ్గకుండా రూపొందించాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందుకోసం హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోలు లోలా విఎఫ్ఎక్స్, ఐరన్ హెడ్ స్టూడియో, ఫ్రాక్చర్డ్ ఎఫెక్ట్స్, స్పెక్ట్రల్ మోషన్, ఐఎం టెక్నోక్రాప్స్, లెగసీ ఎఫెక్ట్స్ వంటి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జవాన్ లాంటి 1100 కోట్ల సినిమాను బాలీవుడ్ గడ్డపై డైరెక్ట్ చేసిన అట్లీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ అగ్ర చిత్రాల నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తోంది. ఇందుకు దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టేందుకు రెడీగా ఉందట సన్ పిక్చర్స్. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా ఒకటి. సూపర్ హీరో మూవీగా ఈ చిత్రం రానుండడంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునేతో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక పుష్ప 2 తో అల్లు అర్జున్ జవాన్ సినిమాతో అట్లీ పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ దక్కించుకున్నారు. అలాంటి ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ సినిమా ఓటీటీ బిజినెస్ తో పాటు శాటిలైట్ బిజినెస్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అంటున్నారు. మరోవైపు సౌత్ ఇండియాలో కంటే ఈ సినిమా నార్త్ ఇండియాలో ఎక్కువ బిజినెస్ చేస్తుందని, అలాగే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీపికా పదుకునేను ఈ సినిమాలో ఎంపిక చేసినందుకు కారణం కూడా అదే అయి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇక ఏఏడి కాంబో పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకోవడం ఖాయమంటున్నారు. అందుకు తగ్గట్టుగానే అట్లీ ఈ సినిమాను రూపొందిస్తాడని, అలాగే చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ ను ముగించే అవకాశాలున్నాయని అంటున్నారు. దీని ప్రకారం వచ్చే ఏడాది స్టార్టింగ్ లోనే సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ వరకు అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.